వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. బీజేపీ మనసు మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యూటర్న్ తీసుకున్నారు. అంటే కులగణన విషయంలో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నుండి చేపడదామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం, దేశ ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే దాన్ని మొత్తం యావత్ దేశమంతా స్వాగతిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు. ఎందుకు అంటే తెలంగాణలో ఆల్రెడీ కులగణన అయింది. సో తెలంగాణ బాటలోనే కేంద్రం కూడా నడుస్తుంది. అంటే కాంగ్రెస్ బాటలో బీజేపీ నడుస్తుంది. ఇది మొన్నటిదాకా కులగణన చేయము, కులతత్వం పెరిగిపోతుందని చెప్పేసి మాట్లాడిన కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? దేశవ్యాప్తంగా యుద్ధం అనే వాతావరణాన్ని డైవర్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఒక రకంగా వాదాలు వినిపిస్తున్నప్పటికీ కూడా అయినా సరే 11 ఏళ్ళుగా విస్మరించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నది అయినా సరే మేము స్వాగతిస్తుంటామని రాహుల్ గాంధీ. తెలంగాణ చేసిందే దేశం అనుసరిస్తుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటారు. అది రాహుల్ గాంధీ గారి ఆలోచన. ఆయన దేశమంతా తిరిగిండు. సో అయినా సరే మేము ప్రధాని స్వాగతిస్తున్నాము, ఇది దానికి చారిత్రక నిర్ణయం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. అంతేకాకుండా రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం సర్వే తప్పుల తడక. బండి సంజయ్ లక్ష్మణ్ అండ్ ఈటెల. బండి సంజయ్ లక్ష్మణ్ ఈటెల గారు మీరు ఏమన్నా అనుకోండి, బట్ ఈ దేశంలో కులగణన చేయాలని చెప్పి మొట్టమొదటిగా మొత్తం దేశమంతా తిరిగిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి మా కులగణన విషయంలో. ఎందుకంటే రాహుల్ గాంధీ కనుక ఆ అంశాన్ని లేవనెత్తకపోతే ఇది రాజకీయ ఎజెండాగా మారేది కాదు. ఆ రాజకీయ ఎజెండా కాస్త తెలంగాణ రాష్ట్రంలో అమలైంది. తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు వాటా లోకల్ బాడీలలో లభించేటట్టుగా చట్టం వచ్చింది. తెలంగాణలో 42 మన ఎస్సీలకు వర్గీకరణ చట్టం వచ్చింది. సో తెలంగాణలో కులం చుట్టూ రాజకీయాలన్నీ కూడా తిరిగాయి. తెలంగాణ కులం చుట్టూ రాజకీయాలు తిరగడానికి కారణము రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో దేశమంతా తిరుగుతూ 50% సీలింగ్ ఎత్తేస్తాం, మేము మొత్తం ఇవాళ రిజర్వేషన్ల శాతం పెంచుతాం, జనాభాకు దామాషా పద్ధతిలో పెంచుతాం, స్టాలిన్ తరహాలో భారతదేశం అంతా కూడా ఇలా తమిళనాడు తరహాను అనుసరించాలి, ఖచ్చితంగా తమిళనాడులో ఏవైతే జనాభా ప్రకారంగా రిజర్వేషన్ల వాటా లభిస్తున్నదో అన్ని వర్గాలకు ఆ రకంగా దేశమంతా అమలు చేసి తీర్థమని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అన్నారు. సో దాన్ని మొత్తానికి ఈ తెలంగాణలో మొదటిగా అమలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో మొదటిగా తెలంగాణలో కులగణనకు సంబంధించిన విషయాన్ని ఈవెన్ స్టాలిన్ స్ఫూర్తితోనే నిజంగా దేశంలో మొదటిసారిగా కులగణన అమలు చేసింది ఇవాళ మనం తమిళనాడే తీసుకోవాలి. సో తమిళనాడు ఇవాళ మొత్తం దేశానికి ఆదర్శం. కులగణన విషయంలో ఈవెన్ తెలంగాణ ఆదర్శం కాదు, తెలంగాణ నినగమన్నా, కానీ తమిళనాడు ఎప్పుడు? తమిళనాడు ఇవాళ మొత్తం దేశానికి ఆదర్శం అండి కులగణన విషయంలో. తెలంగాణ బాటలో నడవడం కాదు, తమిళనాడు బాటలో దేశం నడవబోతున్నది. ఇవాళ తమిళనాడు అనివార్యంగా దక్షిణాదిలో ఈ కులం సమస్యను మొదటిగా రాజకీయ ఎజెండాగా తీసుకురాగలిగింది జస్టిస్ పార్టీ. 51 రిజర్వేషన్లను మొదటిగా ఈ దేశంలో విద్యారంగంలో ఇవాళ రిజర్వేషన్లు అమలు చేయగలిగింది బడుగు బలైన వర్గాలకి. ఉద్యోగ రంగంలో మొదటిసారిగా విద్యారంగంలో అమలు చేసి తీసుకురాగలిగింది తమిళనాడు ప్రభుత్వం. సో తమిళనాడు ప్రభుత్వం ఏదైతే తీసుకురాగలిగిందో తమిళనాడు ప్రభుత్వము ఇవాళ కులగణనకి ఇవాళ మోడల్, సామాజిక న్యాయానికి మోడల్. సో సామాజిక న్యాయము మొదటగా దక్షిణాదిలో తమిళనాడు నుండే మొదలైంది, ఉత్తరాదిలో కాదు. ఉత్తరాది అనేది ఇవాళ మనకు మార్గదర్శకం కాదు, దక్షిణాదే మార్గదర్శకం. తమిళనాడే పెరియార్ ఆలోచన, అదేవిధంగా జస్టిస్ పార్టీ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇవాళ తమిళనాడులో జస్టిస్ పార్టీ మొదటిగా ఈ దేశంలో సామాజిక న్యాయానికి పునాదులు వేసింది. జస్టిస్ పార్టీ ఇవాళ తమిళనాడు తరహాలో దేశమంతా కూడా కులగణన చేసి జనాభా దామాష పద్ధతిలో వాటా ఇవ్వడానికి ఇలా నిర్ణయం తీసుకోవడము, కేంద్రం నిర్ణయం తీసుకోవడము స్వాగతిద్దాం. దాన్ని కాంగ్రెస్ తమ ఎజెండాలో వేసుకున్నప్పటికీ కాంగ్రెస్ కంటే ముందు తమిళనాడులో వచ్చింది కాబట్టి, సో తమిళనాడు ముందు ఆచరించింది కాబట్టి, సో తమిళనాడే క్లెయిమ్ చేసుకోవాలి ఇవాళ కులగణన విషయము. ఇలా తమిళనాడు స్ఫూర్తితోనే తెలంగాణ చేసింది తప్ప తెలంగాణ స్ఫూర్తితో తమిళనాడు చేయలే. సో కాబట్టి తెలంగాణ చేసిందే దేశమంతా అనుసరిస్తుంది అనడం తప్పు, తమిళనాడు చేసిందే దేశమంతా అనుసరిస్తుంది అన్నది కరెక్టు. కాకపోతే రాహుల్ గాంధీ ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాడు, అది వాస్తవము.
తమిళనాడుకే పరిమితమైంది, అది వాస్తవము. కానీ మొదట తెచ్చింది మాత్రము తమిళనాడే. సో తెలంగాణ చేసింది కాదు, తమిళనాడు చేసింది దేశం అనుసరిస్తుంది. ఇప్పుడు 50% సీలింగ్ ఎత్తేసింది కూడా తమిళనాడే. ఇవాళ మీరు ఈడబ్ల్యూఎస్ తెచ్చి ఇవాళ 50% సీలింగ్ గడిగొట్టచ్చు కాక, ఏ వర్గాన్ని నొప్పించకుండా మేము ఈడబ్ల్యూఎస్ తెచ్చినామని మీరు అంటున్నారు. కానీ వర్గం నచ్చింది, బీసీ వర్గం ఖచ్చితంగా వ్యతిరేకించింది, ఎస్సీ ఎస్టీ వర్గం ఖచ్చితంగా వ్యతిరేకించింది ఈడబ్ల్యూఎస్ని. ఈడబ్ల్యూఎస్ వల్ల నష్టం జరిగింది ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి, ఈ మైనార్టీ వర్గాలకి. మేము నొప్పించలేదని చెప్పడం అబద్ధం. కానీ అనివార్యంగా దేశంలో అగ్రకుల రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఆ అగ్రకుల రాజకీయాలు కాస్త ఇవాళ ఆ పార్టీలే దేశంలో వెళ్తున్నాయి కాబట్టి, ఇంక్లూడింగ్ మాయావతి లాంటి వాళ్ళ దుర్మార్గం కారణంగా ఈడబ్ల్యూఎస్ వచ్చింది. సో కాబట్టి ఈడబ్ల్యూఎస్ అనేదాన్ని ఇవాళ మేము ఎవరిని నొప్పించకుండా తెచ్చినామన్న అబద్ధం. ఆర్థిక ప్రాతిపదికన మీరు రిజర్వేషన్ అని తీసుకురాగలిగారు. అంతకంటే ముందు మాయావతి వారు ఇది ఉత్తరప్రదేశ్లో అమలు చేశారు. యూపీలో మాయావతి గారు అమలు చేసిన ఫార్ములాను మీరు దేశమంతా విస్తరింపజేశారు. అంతే తప్ప మీరేం తెచ్చింది కాదు ఈడబ్ల్యూఎస్కు పునాది వేసింది మాయావతి గారు. సో మాయావతి గారు చేసిన తప్పే ఇలా బహుజనులకు అది పెద్ద సమస్యగా మారింది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ అనేది ఏదైతే ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ముఖ్యంగా దళితులకు అది పెనుముప్పుగా మారింది, బీసీలకు కూడా మారింది. ఇవాళ మొత్తానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అలాగే విద్యారంగంలో అది ఎంబీబీఎస్ సీట్లు కావచ్చు, లా సీట్లు కావచ్చు, పెద్ద పెద్ద అంటే అన్ని యూనివర్సిటీలలో సీట్లు అన్నీ కూడా ఇలా ఈడబ్ల్యూఎస్ పేరు మీద అగ్రవర్ణాలు, ఓపెన్ కేటగిరీ పేరు మీద అగ్రవర్ణాలు కొట్టేసుకోపోతున్నారు. ఈవెన్ గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ అన్నీ కూడా కొట్టేసుకోపోతున్నారు. ఇవాళ రిజర్వేషన్ బీసీ ఎస్టీల కోసం అని తెచ్చిన రిజర్వేషన్ కాస్త ఇవాళ అగ్రవర్ణాలకి అది ఇవాళ సొంతమైపోయింది. అంతకుముందు అన్డిక్లేర్ పేరు మీద వాళ్ళకి 50% ఓపెన్ కేటగిరీలు సొంతమైతే డిక్లేర్డ్ పేరు మీద ఇలా 10% అదనంగా వాళ్ళకు లభించింది. కాబట్టి ఇవాళ 85% ఉన్న ప్రజలకు 50%, అలాగే 15% ఉన్న ప్రజలకు ఇలా 37% రిజర్వేషన్లు దాదాపుగా 50% వరకు అమలవుతున్నాయంటే ఈ దేశంలో ఎడిపోతున్నది. ఈ దేశంలో కులగణన మీరు తీసుకొస్తా అని చెప్పినా కూడా ఈడబ్ల్యూఎస్ ఎత్తేయకుండా లేదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తగ్గించకుండా ఇవాళ మీరు కులగణన చేసినా సరే దాంట్లో సామాజిక న్యాయం ఉండదు. అది రాహుల్ గాంధీ గారు కూడా మరి గమనించాలి. రాహుల్ గాంధీ గారు ఆ విషయం మాట్లాడుతూనే లేరు, ఈడబ్ల్యూఎస్ను వ్యతిరేకించలేదు. సో ఈడబ్ల్యూఎస్ ఇలా రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా వచ్చింది, ఆ విషయం అందరికీ బహుజనులందరూ వ్యతిరేకిస్తున్నారు. మరి రాహుల్ గాంధీ ఎందుకు వ్యతిరేకించట్లేదు? కాబట్టి ఇవాళ వాస్తవాలు మాట్లాడుకోవాలంటే తమిళనాడు తరహాలో దేశవ్యాప్తంగా ఇవాళ కులగణన చేపడతా అని చెప్పేసి బీజేపీ అనడం స్వాగతించాలి. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ చేసింది కాబట్టి సో తెలంగాణను చేసిన దాన్ని దేశం అనుసరిస్తుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు క్లెయిమ్ చేస్తున్నారు కాక రేవంత్ రెడ్డి క్లెయిమ్ చేస్తున్నప్పటికీ బట్ తమిళనాడుని వాళ్ళ ఆదర్శంగా తీసుకొని వీళ్ళు చేశారు తెలంగాణ వాళ్ళు అనే విషయాన్ని ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ లేదా రాహుల్ గాంధీ గారు కానీ దాన్ని ఖచ్చితంగా వారు ఇవాళ ఒప్పుకొని తీరాల్సిందే. సో అందుకే సామాజిక న్యాయానికి విప్లవ పునాది వేసింది తమిళనాడు నాయకులు, అన్నాదురై లాంటి వాళ్ళు, పెరియార్ లాంటి వాళ్ళు, కరుణానిధి లాంటి వాళ్ళు, జయలలిత లాంటి వాళ్ళు, వీళ్ళందరి స్ఫూర్తి ఇవాళ కులగణన సామాజిక న్యాయము ఇవాళ దక్షిణాది నుండే ప్రారంభమైంది, ఉత్తరాది నుండి కాదు, ఉత్తరాది నాయకుల వల్ల కాదు. సో కాబట్టి దక్షిణాది నుండి మొదలైన ఈ సామాజిక విప్లవం ఉత్తరాదికి కూడా పాకింది. ఇప్పుడు అది ఒక మంచి పరిణామము. ఆ పరిణామాలన్నీ ఖచ్చితంగా మనం స్వాగతిద్దాం. దక్షిణాది సామాజిక విప్లవం ఉత్తరాదికి పాకింది. కులగణన, దేశవ్యాప్త కులగణన ఇవాళ అదే, దాన్ని మనం స్వాగతించాలి ఖచ్చితంగా. ప్రధానమంత్రి గారు బీజేపీ నిర్ణయం తీసుకున్న స్వాగతిద్దాం. రానున్న రోజుల్లో ఇది దేశంలో పెను సంచలనాలకి దారితీస్తుంది. మొన్నటిదాకా కులతత్వం పెరిగిపోతుంది అన్న బీజేపీ ఇలా
కులగణనను స్వీకరించడం, దేశవ్యాప్తంగా మేము చేస్తానడం, లెక్కలు తీస్తానడం స్వాగతిద్దాం. ఖచ్చితంగా సామాజిక న్యాయం పునాదిగా అడుగులు వేయాల్సిందిగా ఇవాళ బీజేపీని, ఆర్ఎస్ఎస్ను, అట్లాగే ఎవరైతే ఈ మొన్నటిదాకా కుల గణనను వ్యతిరేకించిన వాళ్ళందరూ సపోర్ట్ చేయాలని, ఖచ్చితంగా దేశంలో ఒక సామాజిక న్యాయ విప్లవానికి పునాదులు పడాలని D6 డీజాక్ భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.